నీ దేవుడు నిన్ను సంతోష పెట్టబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్మినోళ్ళు చెప్పండి. ఒకవేళ కుటుంబ విషయాలు కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, మరి నీ జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో, ఏదైతే పొందాలనుకుంటున్నావో దాని విషయంలో దేవుడు నిన్ను సంతోష పెడుతున్నాడు. ఇక్కడ భక్తుడు అదే మాట మాట్లాడుతున్నాడు. కొంతమంది వారి ధాన్య ద్రాక్షారసాలను బట్టి చాలా ఆనందిస్తున్నారేమో, లోక సంబంధమైనటువంటి ఆ వనరులను బట్టి, సౌకర్యాలను బట్టి సంతోషపడుతున్నారేమో, కానీ నువ్వైతే దానిని మించిన అధికమైన సంతోషంతో నన్ను నింపావు ప్రభువా. హల్లెలూయా. ఆర్టిఫిషియల్ నవ్వుతో నిన్ను నింపడు దేవుడు. నిన్ను దేవుడు నిజమైన సంతోషంతో నింపుతాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఈ ఆనందం ఒక వారంతోనో, ఒక రోజుతోనో, ఒక నెలతోనో, ఒక సంవత్సరంతోనో దేవుడు సరిపెట్టాడు. యుగ యుగాల ఆనందాన్ని, తరతరాల సంతోషాన్ని దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. నువ్వు రాత్రి పగలు సంతోషంగా ఉంటావు, ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా ఉంటావు, ఏ పరిస్థితుల్లో సంతోషంగా ఉంటావు. నీ జీవితంలో ప్రతి అణువణువున నిన్ను ఆనందింపచేసే దేవుడు నీతో ఉంటాడు కనుక నిన్ను ఆయన సంతోషపరచువాడు అన్నాడు.